అసలిప్పుడు అక్కడ నీ మాట వినేవాళ్ళు, నిన్ను నమ్మేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు గాయత్రిగా ప్రూవ్ కానంత వరకు నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఇప్పుడు గాయత్రిగా నా స్థానం అక్కడ పదిలం. ఇప్పుడు ఏం చేయగలుగుతావు చెప్పు? ఆ ఇంట్లో ఉంటూ దేవకికి నమ్మిన బంటులా ఉన్నప్పుడే ఏమీ చెయ్యలేకపోయిన దానివి. ఇప్పుడు ఆవిడ చేత్తోనే బయటికి గెంటి వేయబడ్డ నువ్వు నన్నేం చేయగలవు చెప్పు? ఇప్పుడు చెప్తున్నాను విను. నేను గాయత్రిగా ఆ ఇంట్లో అడుగు పెట్టిందే భ్రమరాంబ గారి ప్లాన్తో. ఇప్పుడు నేను గాయత్రిగా పర్మనెంట్ గా ఉండబోతున్నాను అంటే అది భ్రమరాంబ గారి ప్లాన్ వలనే. ఏమీ లేని నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, పేరు ప్రఖ్యాతలు ఇచ్చి, ఆస్తి అంతస్తులు ఇచ్చి, ఇన్ని రకాలుగా నాకు అండగా ఉన్న భ్రమరాంబ గారి కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. భ్రమరాంబ గారు కోరుకున్నట్టు ఆ ఇంటిని సర్వనాశనం చేస్తాను. ఆ ఇన్స్టిట్యూట్ ని నామరూపం లేకుండా చేస్తాను. వాళ్ళ పరువు మర్యాదల్ని మంట కలుపుతాను. వాళ్ళందరినీ రోడ్డుకి ఈడుస్తాను. అందరి ముందు అడుక్కునేలా చేసి వాళ్ళని బయటికి గెంటేస్తాను. ఇవన్నీ చెయ్యకుండా ఎవరైనా అడ్డుపడాలని చూస్తే వాళ్ళ ప్రాణాలు తీస్తాను. ఇప్పుడు ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు అందరూ నా చేతుల్లో ఉన్నారు. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కూతురు మీద ఉన్న ప్రేమని నా ఆయుధంగా మార్చుకొని ఆ ఆయుధంతో వాళ్ళందరి అంతు చూసి ఈ భ్రమరాంబ గారికి కానుకగా ఇస్తాను. శభాష్ సత్య, సారీ శభాష్ గాయత్రి. దీనికోసమేగా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఆ దేవకి పతనం కోసమేగా ఇన్ని రోజులు కలలు కనింది. నా కసి, కోపం, పగ, ప్రతీకారం ఇవన్నీ తీర్చుకునే సమయం వచ్చింది. అయినా మనం ఇప్పుడు ఈ రాధని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ రాధ కోరలు తీసేసిన పాము లాంటిది. బుసలు కొట్టడం తప్ప కాటు వేసినా ఏమీ కాదు. అయినా మీరన్నట్టు ఇంట్లో అంత పలుకుబడి ఉన్నప్పుడే మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఇప్పుడు బయటికి గెంటేసిన తర్వాత తనేం చేస్తుంది మేడం? నేను ఆ ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ నువ్వు చేసే కుట్రల్ని బయట పెట్టకపోవచ్చు. కానీ నేను దేవకి వాసుదేవుల కూతుర్నని తెలిసిన తర్వాత, నేనే గాయత్రి నన్న నిజం నాకు తెలిసాక, నేను నా కుటుంబాన్ని మీలాంటి రాక్షసుల చేత నుండి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎన్ని రోజులు గాయత్రి ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాను. నేనే గాయత్రి నన్న నిజం తెలుసుకున్నాను. ఈ విషయంలో ఓడిపోయింది నేను కాదు, మీరు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు నా కుటుంబం మీద చేసే ఎలాంటి కుట్రలైనా అన్నింటినీ తిప్పికొడుతూ నా కుటుంబానికి రక్షణగా అండగా ఉంటాను. అంతేకాకుండా ఎలాగైనా గాయత్రిగా ఉన్న సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి మీ అంతు తేలుస్తాను. నా శరీరంలో ప్రవహిస్తుంది మామూలు రక్తం కాదు, ది గ్రేట్ దేవకి వాసుదేవుల రక్తం. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మీ రోజుల్ని లెక్క పెట్టుకోండి.
ఏంటి రాధా అలా టెన్షన్ పడుతున్నావు? రాధా అలా నువ్వేం కంగారు పడకు. వాళ్ళు నేను భయపెట్టాలని ఏదో అలా మాట్లాడారు. వాళ్ళన్నట్టు ఏం జరగదు. లేదు మనోహర్, వీళ్ళు పరమ దుర్మార్గులు. ఎంతకైనా తెగిస్తారు. ఆ భ్రమరంబ పగ కోసమే ఇదంతా చేసింది. సత్య ఆ భ్రమరంబ మాయలో పడింది. మనం ఎలాగైనా సరే మన కుటుంబాన్ని కాపాడాలి మనోహర్. కానీ ఎలా రాధా? మనం ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనమేం చేయగలం? మనల్ని ఇప్పుడు ఎవరు నమ్ముతారు రాధా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నా కుటుంబం మనోహర్. దాన్ని ఎలాగైనా సరే కాపాడుకుంటాను. ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కాపాడుకుంటాను, కాపాడి తీరుతాను. ఎలా రాధా? చెప్తాను. ముందు మనం అక్కడికి వెళ్ళి నిజమేంటో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. పద మనోహర్. ఇదిగో. ఆ బ్రహ్మరంబ చేసిన కుట్ర గురించి ఈ రోజు అమ్మా నాన్నలకి చెప్పి సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. హ. మనల్ని బయటికి పంపించగానే ఎంత ధైర్యంగా వెళ్ళి ఆ బ్రహ్మరంబతో మాట్లాడుతుంది. ఈ రోజు తేలుస్తాను. అమ్మా, అమ్మా, నాన్నా, నాన్నా, అమ్మా, అమ్మా. ఆగండి అక్కడే. అక్కడే ఆగు. నీ కాలు గుమ్మం ముందున్న నా కర్ర దాటి వచ్చిందో నీ కాళ్ళు ఎరగొడతాను. మా కంటికి కనిపించదని బయటికి గెంటేసినా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు మా గుమ్మం ముందుకి? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అలాగే వెళ్ళిపోతాం. కానీ కొన్ని నిజాలు మీకు తెలియజేసి వెళ్ళిపోతాం. ఏమిటే నువ్వు తెలియజేసే నిజాలు? మళ్ళీ ఏం కథలు చెప్పడానికి వచ్చావు? అయ్యో, నేను నిజం చెప్తున్నాను. మనం చేయించిన డిఎన్ఏ టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ చూసి ఇదంతా చేసింది ఆ భ్రమరాంబ అని అనుమానం వచ్చి నేను మనోహర్ అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడ మీకోసం వాళ్ళని రోడ్డు మీదకి తేవడం కాదు మేడం, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తాను. కూసవే, ప్రాణాలు తీస్తావా? ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూస్తావా? ఇప్పుడు నేను గాయత్రిగా పర్మనెంట్ గా ఉండబోతున్నాను అంటే అది భ్రమరాంబ గారి ప్లాన్ వల్లే. భ్రమరాంబ గారు కోరుకున్నట్టు ఆ ఇంటిని సర్వనాశనం చేస్తాను. ఎలాగైనా ఈ ఇంటిని సర్వనాశనం చేస్తాను అని, అమ్మ నన్నల్ని రోడ్డు మీదకి లాగుతాను అని, అందుకోసమే ఈ సత్యని గాయత్రిగా ఈ ఇంటిలోకి పంపించానని చెప్పింది. దానికి సత్య కూడా మన ఇంటిని నాశనం చేయాలని చూస్తోంది. ఇదంతా భ్రమరాంబ సత్య కలిసి ఆడుతున్న నాటకం. ఇది పెద్ద కుట్ర. బాగుందే నీ కథ. ఏంటి, నా మనవరాలు భ్రమరాంబతో కలవడమా? వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇంటిని నాశనం చేయడమా? అవును బామ్మగారు, రాధ చెప్తుంది నిజం. మేమిద్దరం ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాం. ఇదంతా ఆ భ్రమరాంబ మీ మీద పగ తీర్చుకోవడానికి చేస్తున్న కుట్ర. అందులో సత్య కూడా భ్రమరాంబకు అమ్ముడుపోయింది. హా? చూసావా దేవకి, నీ కూతురు ఆ భ్రమరాంబతో చేతులు కలిపిందంట. మన మీద పగ తీర్చుకుంటుందంట. ఏం మాట్లాడుతున్నారో చూడు. ఇంకొకసారి నా మనవరాల గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను నిన్ను. వెళ్ళిక్కనిచ్చి ఇంకొకసారి ఇంటి వైపు చూసే సాహసం కూడా చేయకు. నేను ఎంత చెప్పినా మీరు నమ్మటం లేదు కదా. ఇంట్లో ఉండాల్సిన సత్య
ఉందో లేదో చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమని. ఎందుకంటే సత్య ఇప్పుడు భ్రమరాంబ ఇంట్లో ఉంది. ఏంటి రాధా ఇది? ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలు నమ్మి నా గాయత్రిని అనుమానించాలా? అనుమానం కాదు నాన్న, నేను చెప్తుంది నిజం. కావాలంటే ఒకసారి చూడండి. యాండి, తను చెప్పేది అబద్ధం అని తెలుసు, కానీ ఇలాంటి వాళ్ళ నోళ్లు ముయించాలంటే నిజం కళ్ళ ముందు తెలియాలి. అమ్మా గాయత్రి, గాయత్రి ఒకసారి కిందకి రామ్మా. అమ్మా గాయత్రి, ఒకసారి కిందకి రామ్మా. చూసారా, తను లేదు, ఆ భ్రమరాంబ ఇంట్లో ఉంది. అవును, తన భ్రమరాంబ ఇంట్లోనే ఉంది. హ, ఇక్కడ పిలిస్తే ఎలా వస్తుంది? ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. రోషన్, గాయత్రి గదిలోకి వెళ్ళి చూడు. సరే నానమ్మా. ఏంటమ్మా పిలిచారా? అవును, మళ్ళీ వీళ్ళెందుకు పనింటికి వచ్చారు? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఇంట్లో ఉండి భ్రమరామతో చేతులు కలిపి ఈ ఇంటిని నాశనం చేయబోతున్నావట. అందుకే వీళ్ళు ఇది చెప్పడానికి వచ్చారు. ఆ? నేను భ్రమరాంబ ఇంట్లో ఉన్నానా? నేను ఆవిడతో చేతులు కలిపాను. వీళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయాక చాలా ప్రశాంతంగా పడుకున్నాను. అందుకే మీరు పిలిచింది విని రావడానికి కాస్త ఆలస్యమైంది అంతే. అయినా ఏంటి బామ్మ ఇది? మళ్ళీ వీళ్ళేదో ప్లాన్ తోనే వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటే నువ్వు ఊరుకుంటావేంటి? గేటు బయట గెంటేసే. సమయానికి వెనుక మెట్ల నుండి చేరుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రాదంతా కంపు కంపు చేసేది. ఏంటి రాధ ఇది? ఇంత జరిగి నీ బండారం బయటపడి బయట గెంటేసినా మళ్ళీ వచ్చేసి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అసలు నీకు మానవత్వం అనేదే లేదా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? సత్య, నీలాంటి మోసగత్తెని నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళకు కన్న కూతురు మీదున్న మమకారాన్ని అడ్డం పెట్టుకుని దొంగ గాయత్రిగా ఈ ఇంటికొచ్చి ఆ భ్రమరంబతో కలిసి ఈ ఇంటిని నాశనం చేయాలని నువ్వు అనుకోవట్లేదా? ఇంతకు ముందే కదా నాతో ఛాలెంజ్ చేశావు. దేవకి కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాను అని ప్రగల్భాలు పలికా. అందుకే కదా నా చేతిలో చెంప దెబ్బతిన్నావు. ఎందుకు రాదా? నేను నీకేం ద్రోహం చేశానని నా మీద ఎన్ని నిందలేస్తున్నావు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కనబడకుండా పోయి నేను ఈ మధ్య మా వాళ్ళందరినీ చేరి వాళ్ళ ప్రేమని పొందుతూ ఉంటే ఎందుకు ఎందుకు నా మీద నీకు ఇంత కక్ష? ఎవరైనా తన సొంత కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటారా? ఎవరైనా శత్రువులతో చేతులు కలపాలని అనుకుంటారా? ఎవరైనా నీలాంటి శత్రువులు నా కుటుంబం జోలికొస్తే నా ప్రాణాల్ని అట్టేసైనా సరే నేను వీళ్ళని కాపాడతాను. అలాంటి నన్ను ఇన్ని మాటలు అంటావా? అందర్నీ ఇలా నమ్మించి మోసం చేయటానికి బాగా అలవాటు పడ్డావు. అందుకే ఇంతగా నటిస్తున్నా. నీలాంటి స్వార్థపరురాలు మోసిగత్తికి సమాధానం నోటితో కాదు
చేతితో చెప్తేనే వింటారు. నిన్ను ఆగు. నా కళ్ళ ముందే నా కన్న కూతురు మీద చెయ్యెత్తుతావా? ఎంత ధైర్యం నీకు? అది కాదమ్మా. నార్మోయ్, ఇంకొకసారి నన్నలా పిలవకు. అయినా నీకేం తక్కువ చేశావు? మా మీద ఇంత కక్ష పెంచుకున్నావు? అమ్మా, నేను మీ మీద కక్ష పెంచుకోవడం ఏంటమ్మా? అలా పిలవకన్నానా? అలాగే అలాగే మేడం. మిమ్మల్ని ఎలా పిలిచినా నా మనసుకి తెలుసు ఏంటి అనేది. కానీ నేను చెప్తుంది నిజం మేడం. ఈ సత్య బొక్క మోసగత్తే. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతుంది. అసలు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు నా కూతురు మీద నిందలు వేయకుండా ఉండడానికి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి నీకేం కావాలి? డబ్బులా? ఆస్తా? బంగారమా? లేకపోతే మా ప్రాణాలా? అమ్మా, ఏం కావాలో చెప్పు. ఏం చేస్తే నువ్వు మమ్మల్ని వదిలేస్తావో చెప్పు. ఏంటి మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మీ కుటుంబాన్ని ఎన్నోసార్లు కాపాడింది. అలాంటిది తను ఏం ఆశించి చేస్తుంది మేడం? నువ్వు మాట్లాడుకు మనోహర్. ఒక మంచి పనిలో సమర్థించుకోవాలి గాని ఇలాంటి పనుల్లో సమర్థించుకోకూడదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఈ దేవకి విశ్వరూపం చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా నిన్ను నమ్మే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. మీరు బయటకు వెళ్ళిన క్షణం నుండి వీళ్ళ పతనం స్టార్ట్ అయినట్టే. ఇదంతా నీ వల్లనే. నువ్వని దానివి లేకపోతే నా కుటుంబానికి ఎలాంటి సమస్య ఉండదు. నిన్ను రాధా, ఇంకొక అడుగు ముందుకు వేసావంటే చెంప పగులుతుంది. రాధా, మనం వెళ్దాం పద. ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ సత్యం మీద విపరీతమైన నమ్మకం ఉంది. అబద్ధాన్ని నిజం అనుకునే భ్రమలో ఉన్నారు. మనిషి రూపంలో ఉన్న రాక్షసిని నమ్ముతున్నారు. ఏదో ఒకరోజు భ్రమ తొలగిపోయి రాక్షసే బయటకు వస్తుంది. ఆ రోజున నువ్వేంటనేది వీళ్ళందరికీ అర్థమవుతుంది. అది కాదు మనోహర్, సత్యం. నాకు అంత తెలుసు రాధా. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా? కొండ కోన అడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా? గాలి నింగి నీరు రాధా, భూమి నిప్పు మీరు రామ
వద్దనలేరా ఒకరు. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను గాయత్రిగా ఆ ఇంట్లో అడుగు పెట్టిందే భ్రమరాంబ గారి ప్లాన్తో. ఇన్ని రకాలుగా నాకు అండగా ఉన్న భ్రమరాంబ గారి కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఈ భ్రమరంబ సత్యాలు ఇప్పుడైనా ఎలాగైనా అమ్మకి గాని కుటుంబానికి గాని ఏదైనా ప్రమాదం తలపెడతారు. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? మీరెందుకు దేవకి గారి ఇంటి ముందున్నారు? ఇన్ని రోజులు నిన్ను ప్రేమగా ఇంట్లో ఉంచుకుని బాగా చూసుకున్నందుకు మా పరువు బజార్లో పెట్టారు. మీరనుకున్నది గనక జరగకపోతే ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతోంది.